passport, please. Please, get in. Thank you. Next. హలో, నేను సరుకుతో హైదరాబాద్కు వస్తున్నాను. బీ రెడీ. Excuse me, sir. Yes? The captain wants to see you now. All right, let's go. Please come. Put it here. Your passport, please. Pashupati Ogirala? Yes? Those boxes belong to you? Yes. What are they? Toys. Take this and open it. Oh, it's a gun. And it's working. One watch. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్, రండి. ఏంటి ఎంతమంది ఉన్నారు? హైదరాబాద్లో గన్లకి ఇంత డిమాండ్ పెరిగిందా? ఏదో సార్, నేనే నలుగురిని ఎంకరేజ్ చేస్తున్నాను. ఖాళీగా ఉండకుండా ఒకళ్ళొకళ్ళు కాల్చుకుంటూ ఉంటారని. ఈ మధ్య స్టూడెంట్స్ కూడా డ్రగ్స్ కంటే గన్సే ఫ్యాషన్గా ఫీల్ అవుతున్నారు సార్. ఓ, వాడెవడు? వణక్కం సార్. రంజన్ ముదుగులే, శ్రీలంక నుంచి వచ్చాడు సార్. .35 మ్యాగ్నమ్, కొలంబియా నుంచి వచ్చింది. ఇదిలే ఎన్ఐఆర్కి సార్. 5-inch బ్యారెల్, స్ట్రైట్ ఫిల్లింగ్, సింగిల్ హ్యాండ్ గ్రిప్, 900 జూమ్. కాండమ్ ప్యాకెట్ క్యారీ చేసినంత ఈజీగా పట్టుకెళ్ళిపోవచ్చు. ఇది అల్లా గన్నుల్లో ఉండేదేగా. దీనికో స్పెషాలిటీ ఉంది రంజన్. కదిలే టార్గెట్ని కాల్చడం కొంచెం కష్టం. ఈ గన్తో అయితే చాలా ఈజీ. అర్థం కాలేదా? మూవ్. ఆ పిల్లని చూసారా? ఫర్ ఎగ్జాంపుల్ అదే టార్గెట్ అనుకుందాం. ఇప్పుడు దాన్ని లాక్ చేద్దాం. నౌ ఇట్స్ లాక్. సీ, చూడండి.
వీడియో గేమ్లా ఉంది. ఇట్స్ నాట్ అ గేమ్ అండ్ దిస్ ఇస్ నాట్ అ టాయ్. నమ్మట్లేదా? వాట్, యూ డోంట్ బిలీవ్ దిస్? సౌండ్ చాలా తక్కువ కదా, లైబ్రరీలో కూడా వాడుకోవచ్చు. రేట్ తగ్గుతు రామకోటి. సార్, అమెరికా నుంచి బోల్డ్ అంత మందికి లంచాలు ఇచ్చి తెచ్చాం. సార్, ఆ పిల్ల ఇంత చిన్న విషయానికి అప్సెట్ అయిపోతే ఎలా రామకోటి? అయినా ఆ పిల్ల ఎందుకు ఉండాలి అక్కడ? ఏ కుక్క పిల్ల ఉండొచ్చుగా. దాన్ని కర్మ అంటారు రామకోటి, దాన్ని ఎవరు తప్పించలేరు. అయినా మనం కలిస్తే చచ్చిపోతుంది ఆ పాప, చావదు. రీసెంట్గా భగవద్గీత చదువుతున్నానయ్యా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అందులో ఇలాంటి వాటికి సంబంధించి ఏదో ఒక లైన్ ఉండాలి. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక, సంథింగ్ లైక్ దాట్. అంటే ఆత్మను మనం కత్తితో కొయ్యలేం, నీటిలో తడపలేం, రివాల్వర్తో కాల్చలేం. మీన్స్ ఆ పిల్ల చావలేదు, శరీరం వదిలేసిందంతే. సరిగ్గా చూడు, ఆత్మ ఇంకా ఉయ్యాల ఊగుతూనే ఉంటాను సార్. బాడీ తీయించే అస్గర్, ఆత్మలా శరీరం ఫ్రెష్గా ఉండదు కదా, వాసన వచ్చేస్తుంది. అవన్నీ నేను చూసుకుంటాను సార్. రాణి వచ్చిందిరా. ఎక్కడొచ్చిందిరా? అక్కడే ఉందిగా. అందుకే రాజే రాణి దగ్గరికి వెళ్తాడు. సైన్యం లేకుండా రాజు ఒక్కడు వెళ్తే వాల్యూ ఉండదురా. అందరం కలిసి పోదాం, పదండి. పదండి. భలే ఉన్నాయిరా. అప్పటికి చెప్పాను, వద్దు బావా లారీలో వెళ్ళిపోతానని. వింటాడా? రైల్లో వెళ్ళు, బెర్తులు ఉంటాయి, హాయిగా పడుకోవచ్చు అన్నాడు. ఎక్కడ పడుకొనిస్తున్నాడు? మన వాళ్ళు వాడెవడో ఉతికేస్తున్నాడన్నా. మనోళ్ళ? అవునన్నా. 5 నిమిషాలు మేనేజ్ చేయి, నేను వచ్చేస్తున్నా. అలాగే అన్నా. అక్కడ పరిస్థితి చేదాడిపోతుందన్నా. 2 నిమిషాలు మేనేజ్ చేయి, వచ్చేస్తున్నా. అలాగే అన్నా. వీళ్ళంతా నీ ఫ్రెండ్సా? లేదన్నా, జస్ట్ తెలుసు అంతే. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? మోసుకెళ్తానన్నా. ఆ పని చేయి. ఏంటి, ఎక్సర్సైజ్ చేసావా? అవునన్నా. నన్ను కొడదామనే? లేదన్నా, నిద్రపటికి చేశాను అంతే. వచ్చే స్టేషన్లో రైల్వే హాస్పిటల్ ఉంటుందిగా, వీళ్ళందరినీ తీసుకెళ్ళి అందులో జాయిన్ చేయి. సరే అన్న. ఈ ఫ్యాన్ తీసుకెళ్లి టీసీకి ఇచ్చేయి. సరే. గవర్నమెంట్ ప్రాపర్టీ. ఇంక ఈ విషయం మర్చిపోనా, నేను చూసుకుంటాను. కూర్చో. అరే ఇక్కడ ఎవడరా వచ్చేస్తున్నాడు? అన్న నేనే అన్నా. నన్ను కొట్టేద్దామనే? లేదన్నా, తీసుకెళ్తామని వచ్చాను. వెళ్ళాగా, ఆ పని చెయ్యి. ఆడవాళ్ళని గౌరవించడం మన సాంప్రదాయం. ఏంటి అలా చూస్తున్నావు? ఓల్డ్గా ఉందనా? మంచి విషయాలు అలాగే ఉంటాయి, మార్చడానికి ప్రయత్నం చేయకూడదు, ఫాలో అయిపోవాలంతే. సరే అన్న. అది తీసుకెళ్ళిపో. మంచినీళ్ళు ఉన్నాయమ్మా? తీసుకోండి. థ్యాంక్స్. ఏం చదువుతున్నావు? స్వాతి. బండ్లో కదమ్మా, బళ్ళో. ఓ, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్. ఇంజనీరింగే. చదువుకునే అమ్మాయిలు అంటే నాకు చాలా ఇష్టం. సికింద్రాబాద్ రాగానే ఇలా టచ్ అయ్యి అలా లేచిపోతాను. మీరు చేసిన హెల్ప్కి ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలియట్లేదు. అందుకే కదమ్మా తెల్లారు లేపమానాను. అలాగేనండి. అయినా ఆడపిల్లలు ఇంత మెత్తగా ఉండకూడదమ్మా, ఇలాంటి వాళ్ళు చొప్పించుకోవటమే. పబ్లిక్ మీ వైపు ఉంటుంది కదా. గుడ్ నైట్. ఇంకా టీవీ లేదా? ఈవేళ ప్లాట్ఫామ్ టికెట్ లేకుండా ఎవడు కనపడినా మినిమం 1000 తక్కువ బాధకుండా అవుతాను. ఈ నెల ఏమైనా సరే మా ఆవిడికి పట్టు చీర కొనాల్సిందే.
టికెట్ ప్లీజ్. టికెట్. టికెట్. థ్యాంక్స్ సార్. టికెట్. గుడ్. టికెట్. కౌంటర్లు ఇస్తారండి. టికెట్ ప్లీజ్. ఎన్నిసార్లు ఇవ్వాలి? ఎవరికి ఇచ్చావు? మీకు కదా నేను ఇచ్చింది. పోలీస్. పొట్టి గడబడితే కానీ పది సర్వీస్ సార్. ప్లీజ్ వెయిట్ చేయండి. ఒక్క నిమిషం సార్. త్వరగా, టైం లేదు. ఏంట్రా నా కోసం నువ్వు ఒకరోజు సరిపోదు, ఇంత సెక్యూరిటీతో రావాలా? వీళ్ళు నీ కోసం రాలేదన్నా, వీళ్ళు నా ఫ్యాన్స్. ఇందాక టీసీ అనుకునే ప్లాట్ఫామ్ టికెట్ ఇచ్చేసా. మరి టీసీకి ఏమిస్తావు? వేయిస్తా. నేనా? జీవితంలో పైకి వస్తానంటే 2 లక్షలు ఇచ్చినోడివి స్టేషన్ నుంచి బయటికి రావడానికి 1000 ఇవ్వలేవా? అప్పు అడుగుతున్నావా, హెల్ప్ అడుగుతున్నావా? అప్పు తీరిస్తే నాకు పేరు వస్తుంది, హెల్ప్ చేస్తే నీకు పేరు వస్తుంది. నాకు ఇప్పటికే వచ్చిన పేరు చాలు నాన్న. నువ్వు వీలైనంత త్వరలో మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటా. తెచ్చుకుంటానన్నయ్య, కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఆ 1000 ఆటో ఏంటన్నా ఇంత సడన్ గా బయలుదేరి వచ్చావు? ఓ డాక్టర్ని కలవాలరా. అన్నయ్య అసలు ప్రాబ్లం ఏంటన్నయ్య? నొప్పిరా. ఇక్కడ మొదలవుద్దురా, పక్కకి వెళ్తుంది, ఇలా వెనక్కి వస్తురా, ఇలా ముందుకు వచ్చి అలా వెళ్ళిపోద్దురా. బాగుందన్నయ్య. నొప్పే? నువ్వు చెప్పిన పద్ధతి బాగుందన్నయ్య. ఎక్స్క్యూజ్ మీ. ఇదిగోండి. ఆల్రెడీ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నావా? నొప్పి మరి ఎక్కువగా ఉంది నాన్న. చూస్తే తెలియట్లేదా? తెలుస్తుందన్నయ్య. డాక్టర్ గారు రమ్మంటున్నారు. మాట్లాడుతున్నాను కదా. నిన్ను కాదు, నన్ను. వెళ్ళరాని. చాలా మంది ఉన్నారు. ఈసారి ఎలాగైనా మీట్ అయి వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఒక గ్లాస్ వాటర్ తెస్తారా? నీ కాళ్ళున్నాయి, అక్కడ కుళాయి ఉంది, వెళ్ళి తాగొచ్చు కదా. కీళ్ళ పోతామమ్మా, కూర్చుంటే లేవలేను, లేస్తే కూర్చోలేను. ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. వస్తున్నా. హాయ్. వీడియోరా బాబు, పెద్ద మెంటోళ్ళ ఉన్నాడు. సారీ కూడా చెప్పుకుని వెళ్తున్నాడు ఏదో. కొంపదీసి అన్నయ్యకి ఆపరేషన్ కానీ చేసేస్తున్నారా ఏంటి? ఎవడు వాడు? పేరు తెలీదు. ఎక్కడ ఉంటాడు? ఫోన్ లో మాత్రం మెహందీ అని చెప్పాడు. ఇక్కడ ఉన్నావా? ఏంట్రా చేయగలుగుతుంది? డాక్టర్ చూపిద్దామా? నీళ్ళు తాగు, తగ్గిపోద్ది. తాగు. ఏంట్రా? మందులు ఏమన్నా రాశాడా? ఏదో ఇంజక్షన్ ఇచ్చాడ్రా. నువ్వు ఆయనకి ఇచ్చావా, ఆయన నీకు ఇచ్చాడు? చూసావా? మర్చిపోయా. మంచిది. దిగండి. 2000 చిల్లర ఉందా? లేదు సార్. వెయిట్ చేయి అన్నా. ఇవి గ్రూప్ ఆఫ్ అపార్ట్మెంట్స్ అన్న. ఇది శాంతి, పక్కన కాంతి, దాని వెనకాలే వాంతి. ఎవరు కావాలి ఇవన్నీ? డబ్బులు సార్. ఇస్తాగా. బాగా చస్తావా? ఎప్పుడు ఇస్తారు? నానా వాసు ఇట్లా అమ్మ. ఇస్తారా? ఇగో వీడు మా అబ్బాయి, నేను వచ్చేంతకు వీడితో ఆడుకో. వస్తారా అన్నయ్య? జై చిరంజీవి. వాళ్ళు పిలుస్తున్నారా? చూడొద్దు అన్నా. ఎడం వైపు ఆడపిల్ల వైపు మాత్రం చూడు. అది చూపిస్తావేంట్రా? అమ్మాయిలు ఇట్లుంటే ఇదే వీళ్ళు వాళ్ళ వైపు చూపిస్తే కోసి చేతిలో పెడతారు.
వాళ్ళ ఆడపిల్ల కదన్న ఆటం బాంబులు వాళ్ళకెంత దూరంగా ఉంటే నా గురించి అమ్మా నిన్ను కాదు వాళ్ళకెంత దూరంగా ఉంటే అంత మంచిది. మగాడికి ప్రాణం కంటే విలువైన మానాన్ని కూడా దోచేయగలరు అంత రౌడీలు. అబ్బో అందుకే డైలీ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పెయింటింగ్ చూసుకుంటూ వెళ్తా. అక్కడ పెయింటింగ్ ఎక్కడ ఉందిరా? మన కోసం ఎంఎఫ్ వస్తే నువ్వు చేస్తాడా? ఉందనుకుని చూస్తూ వెళ్ళిపోవాలి. వచ్చి ఆగొద్దు, బయలుదేరు. పాపా ఇట్రా రామ్మా. ఏంటి నువ్వు రామారావు గారు అమ్మాయి కదా? కాదు, మోహన్ రావు గారి కూతుర్ని. మోహన్ అంకుల్ కూతురువా? అరే చిన్నప్పుడు మన కలిసి ఆడుకున్నాం, గుర్తుందా? లేదండి. ఎంత ఏపుగా ఎదిగిపోయా. వీళ్ళు ఆడుకో. ఏమంటారా ఇదో అంకుల్ అడిగా అని చెప్పు. వాళ్ళ నాన్న నీకు అంత క్లోజా? తెలీదు. తెలీదా? వద్దులేరా. 2 కట్టు. అలాగే సార్. తెలీదంటున్నావు మరింత చనువుగా కొట్టి మరి మాట్లాడేంటన్నా? ఫేస్ బాగుందని పిలిచాను. ఇదిగోండి. అయినా దానికి పెద్ద డిస్కషన్ ఏంట్రా? సరే వాళ్ళకంటే పెద్ద డేంజర్ లో ఉన్నాడు. పైసలు ఎవడో ఒకటి కథ రాసుకో. లిఫ్ట్ కూడా లేదంట్రా. 5వ ఫ్లోర్ లేకడా పాన్ కదా పాన్. ఏ వేణు వేణు, కింద ఆటో వాడికి డబ్బులు ఇవ్వలేదంటగా, వాడు మా అబ్బాయిని తీసుకుపోతానంటున్నాడు. అదేదో మా ఆవిడని తీసుకుపోయినా అంత బాధపడేవాడిని కాదు. తొందరగా అపార్ట్మెంట్ సెక్రటరీగా ఉండటం అంత బుద్ధి తక్కువ కూడలేదయ్యా. ఏదో స్విచ్ చేస్తే బల్బు పెరగట్లేదంటారు, ట్యాప్ తిప్పితే నీళ్లు రావట్లేదంటారు. ఎట్లా వస్తాయి నీళ్లు? మనం పోస్తే వస్తాయి. నీళ్లు కాదు డబ్బులు. మనం డబ్బులు పోస్తే నీళ్లు వస్తాయి. ఎవరన్నా కుర్రాడితో డబ్బు పంపించు. టైలర్ కుర్రాడు ఇంకా రాలేదమ్మా? బయలుదేరాడంటే. అదిగో వచ్చేసాడు. రా. నిన్నే రా. బొట్టు పెట్టి పిలవాలా? రా. డబ్బులు ఎంత అంటా మేడ తిరిగినట్టు? ఫస్ట్ టైమా? 2000. ఊరికి అరే రా. ఎంతసేపు నుంచోవాలి? పంచుడు. కమాన్. ఏంటి మా అమ్మ? ఎక్కడికి? పర్లేదు త్వరగా కానీ, నాకు బయట బోల్డ్ పనున్నాయి. కమాన్. ఏంటి ఏమైంది? ఎవరయ్యా నువ్వు? మా ఇంట్లోకి వచ్చి మామయ్యని పట్టుకుంటావా? అసలు నువ్వు ఇంట్లోకి ఎలా వచ్చావు? ఎలా వచ్చావు అంటే అలా వెళ్ళిపోతావేంటి? ఎవరే అతను? ఏమో. ఎవరయ్యా నువ్వు? మాట్లాడవే. ఏమండి ఈ అమ్మాయి తలుపు తెరిచి లోపల పిలిచింది. వీడే కాలింగ్ బెల్ కొట్టాడు. ఊరుకోడే. అప్పుడు వచ్చాను కదా అని చిన్నపిల్లని చేసి 2000 నొక్కేశారు. 2000? ఇక్కడ చూస్తాడు దిట్టంగా ఉంటాడు లావుగా. ఎవరు? ఏం ఫ్యామిలీ అండి ఇది? అసలు ఏం జరిగింది? అవును తీసుకున్నాను. తప్ప 202 మెయింటెనెన్స్ పంపించాడు, తీసుకున్నాను. అసలు ఏం జరిగింది? ఏం జరగలా. నా డబ్బులు నాకు ఇచ్చాయి. ఇచ్చేస్తాను. అసలు ఏం జరిగింది? ఎవరు పడితే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడమేనా? ఇచ్చేస్తానని చెప్పారు కదా. అసలు ఏం జరిగింది? ఇప్పటికి నేను 30 సార్లు అడిగాను ఆ మాట. నాకు చెప్పరా? నువ్వు అడగానే చెప్తారా? అసలు ఏం జరిగిందనే? ఏం లేదురా. ఈ అమ్మాయి తలుపు తెరిచి నన్ను లోపలికి తీసుకెళ్లిపోయిందిరా. బెడ్రూమ్కి వెళ్ళిన తర్వాత చేతులు ఒకసారి చేతులు పైకి ఇలా చేతులు ఎత్తిదిరా. నేను గట్టిగా పట్టుకున్నాను. అప్పటికి హాలు ఇవి ఉందని చెప్పాను రా. మా అమ్మాయి ఏం పర్లేదు అంది. కామన్ ఏమో అనుకున్నాను. ఇదిగో ఏమంటున్నావు నువ్వు? ఇది మీ ఫ్యామిలీ బిజినెస్ అనుకున్నావు అండి. ఫ్యామిలీ బిజినెస్ ఇదే కాదు, మాది రైస్ బిజినెస్. నాకు ఒక్క ముక్క అర్థం కాలే, క్లియర్ గా చెప్పు. ఒకసారి చేతులు పైకి ఎత్తండి. ఇలా అమ్మాయి చేతులు పైకి ఎత్తిందిరా. నేనేమో ఇలా ఇప్పుడు చెప్పు. చెప్తారండి ఎవరు పడితే వాళ్ళకి. మేము చెప్పాం. ఇంకా వాడితో మాట్లాడండి. పోలీసులను పిలిచి అరెస్ట్ చేయించుకా. పోలీసా? ఏంటండి మీరు? ఎవరనుకుంటున్నారు అతను? మా అన్నయ్య. మా ఊర్లో 100 ఎకరాల ఆసామి. 100 ఎకరాలా? 80 మాగాణి, 20 కొబ్బరి తోట, ఏకచెక్క. సాయంత్రం మా ఇంటికి భోజనానికి రావాలి బాబు. ఏమండి మీరు చెప్పండి. ఎస్ఐ గారు సాయంత్రం మీరు బయటికి భోజనాలు రావాలి. చెప్పేసరి అయిపోయింది. అయ్యో ఆంటీ ఏంటి? మమ్మీ
ఇందాక జరిగిన దానికి వెరీ వెరీ సారీ. బాబు నీకంత పొలం ఉందో తెలియక అమ్మాయి అరిచింది. ఏవి అనుకో. ఏమనుకోను. వస్తానండి. టాటా. బాబు ఆంటీ టీ పంపించినా? ఎందుకు ఆంటీ మీకు అంత శ్రమ? ఎంత మంచివాడు. కాఫీ పంపించండి. చాలు చాలు. కాఫీ బాగుందా అన్నయ్య? అన్నయ్య నువ్వేమనుకోకపోతే మాట అడుగుతా అన్నయ్య. అడుగు. నిజంగానే ఆ అమ్మాయి నేను పిలిచిందా అన్నయ్య? చెప్పు. రే అమాయకుడిని నన్ను అనుమానిస్తే కళ్ళు పోతాయిరా. అంటే సంవత్సరం నుంచి నన్ను కన్నెత్తి కూడా చూడని పిల్ల నేను ఎలా కౌగిలించుకోమందా అని. అదే అన్నయ్య ఈ ఆడపిల్లలు ఒక పట్టాను అర్థం కాదు. ఇంత సీనియర్ని నన్ను కాదు నిన్నెలా పిలిచిందా అని. నేను నీ కాలికి బాగుంది చూపించాను. తెగుద్ది. నీకంత అవకాశం వెళ్ళే అన్నయ్య. అన్నయ్య నాకు చిన్న డౌట్ అన్నయ్య. చెప్పు. ఆ అమ్మాయి గురించి కాదన్నయ్య. అంటే నువ్వు ఎప్పుడైనా కాల్ జారావా అన్నయ్య? ఏంట్రా ఈ హడావుడంతా? వినాయక చవితి వస్తుంది కదన్నయ్య. ఆహా బాగా చేస్తారేంట్రా? బ్రహ్మాండ. ఏ దొంగ మాట మారుస్తున్నావు. కాలు జారావా లేదా అన్న చెప్పన్నా? లేదురా అన్న. నేనెవరు చెప్పనన్నా? ప్రామిస్. అది లేదురా. ఎప్పుడైనా మందు కొట్టడం లాంటిది అది ఏమో గాని కాలు జారటం అంటూ అస్సలు అలా ఇన్నాళ్ళు మీ ఇంట్లో పని చేసింది దేని గురించి తెలుసా? ఆ బీరో తాళాల గురించి. ఏ ముసలి ఎక్కడ దాచో చెప్పు, లేకపోతే చంపేస్తా. లాయర్ గారు పెళ్ళే 24 గంటలైంది, ముట్టుకోనివ్వట్లేదు. విడాకులు ఇచ్చేస్తాను. విడాకులకు అప్లై చేద్దామా? రాంగ్ నెంబర్. తీసుకెళ్ళండి అమ్మా. ఎలా పడ్డావే? అన్నయ్య 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 ఏమైంది అన్నయ్య? కాలు జారండి. నిన్న గణేశుడే కాపాడా.